ఇలా మూత పెట్టానా లేదో అలా అయిపోయిందండి అట్టు. కొబ్బరి రొట్టు ఒక చిన్న ముక్క టేస్ట్ చూడు, నీకు నచ్చితే మళ్ళీ వేసుకో, ఓకేనా? ఇదిగోండి, నేనైతే ఈరోజు రొట్టె రెడీ చేద్దామని ఇడ్లీకి దీనికి రొట్టెకి కూడా నేను మినపగుళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. సాయి మినపగుళ్ళు. ఒక గ్లాస్ పప్పు అయితే వాటర్లో వేసి నానబెడుతున్నాను. శుభ్రంగా మనం ముందు మంచినీళ్ళతో 2-3 సార్లు కడిగేసుకోనండి. ఫ్రెష్ నీళ్ళతో మళ్ళీ నానబెట్టుకోవాలన్నమాట. ఒక పక్కన టీ పెట్టానండి, ఇంకో పక్కన పిండి రుబ్బుతున్నాను. మీకు ఈరోజు అయితే మంచి టిఫిన్ అయితే చేయబోతుంది అనమాట. బాగుంటుందండి. చాలా మంది తెలిసే ఉంటుంది. ఇటు సైడ్ గోదావరి సైడ్ అయితే దిబ్బరొట్టు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. దిబ్బరొట్టు, చెరుకు పానకం ఇవి ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా. ఈరోజు ఏంటంటే టిఫిన్ కింద మామూలుగా ఇంక ఇంట్లో టిఫిన్ వేసేయమన్నారు. వారం మాట అండి, ఇంకా టిఫిన్ వేసేస్తున్నాను కాబట్టి పప్పు అయితే రుబ్బేస్తున్నాను. మీకు చూపించాను కదా, ఆల్రెడీ నేను పప్పు నానబెట్టడం బాగా అయిందండి. ఉరువైంది పిండి అయితే. దీన్ని బట్టి మనం నూక వేసుకోవడమే. 1/4 కేజీ గుళ్ళు అయితే వేసాను నేను. అయితే మనం 1/4 కేజీ నూక అయితే పట్టేస్తుంది చక్కగా. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు టిఫిన్ ఏం వేస్తున్నాను అన్నది. అయితే ఇప్పుడు మేమైతే టిఫిన్ లోకి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. ఇటు సైడ్ అంటే ఇప్పుడంటే కొబ్బరికాయలు, ఇది వరకు అయితే ఇటు గోదావరి సైడ్ ఎక్కువ కొబ్బరి చెట్లు కాబట్టి ఎక్కువ కొబ్బరికాయ పచ్చళ్ళే ఉండేవి. ఇప్పుడు నేను హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకోవచ్చు. ఇంకా టీ అయిపోయింది, ఇంకా టీ తాగుతాం మేము. నెక్స్ట్ మళ్ళీ మీకు పిండి కలిపేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, అగారా వాళ్ళది హార్డ్ ఎనడైజర్ తవా అన్నమాట అండి. ఇది ఎడల్పు వచ్చేసరికి 28 సెంటీమీటర్లు వెడల్పు ఉంది. మనకు 2 years వారంటీ కూడా ఉందండి. దీన్ని అయితే మనకి ఎప్పుడు కలితే అప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను, వాడుకుంటున్నాను, తీసుకుంటున్నాను, మళ్ళీ పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంతకీ మీకు చూపించలేదు కదా, మిర్చి అండి చూడండి. పచ్చిమిర్చి అయితే వేపేసానండి, కొద్దిగా జీలకర్ర కూడా వేసాను అంతే. గొలసనపప్పు తక్కువ వేసాను అనమాట. గొలసనపప్పు తక్కువ వేసుకుని కొబ్బరి ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఇది మిక్సీ పెట్టేస్తానండి. కొబ్బరి ఎంత వేయాలంటే ఇందులోకి ఇప్పుడు మనం గొలసనపప్పు ఎంత తీసుకున్నామో దానికన్నా ఇంకొంచెం ఎక్కువే తీసుకోండి కొబ్బరి. అప్పుడే మనకి బయట టేస్ట్ వస్తుంది, కొబ్బరి పచ్చడి టేస్ట్ వస్తుంది. చూడండి, నేను కొంచెం ఇలా లేతగా ఉన్న కాయ అయితే తీసుకున్నాను. ఇలా ఉంటే మనకి ఇలాంటి కాయ తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా ముదిరిపోయింది ఇలాంటివి తీసుకున్నారనుకోండి, అది మనకి కొంచెం అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే వాళ్ళు అన్ని కలిపి చేసేస్తూ ఉంటారు. కొంచెం లేతగా ఇలాగా బాగా ముదరకుండా ఉన్న కాయలు ముక్కలు ఉంటే చూపించడానికి దగ్గరికి మనకి బయట వచ్చినట్టు వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే. కొంచెం ఇందులో మిల్క్ ఉంటుంది కదా కొబ్బరి పాలది, ఆ టేస్ట్ దిగుతుంది. ఇప్పుడైతే నేను ఇంక ఇవేమి వేపట్లేదు. గొలసనపప్పు మీద మనం 1 కప్పు గొలసనపప్పు తీసుకుంటే ఒక 2 కప్పులు కొబ్బరి తీసుకోవాలన్నమాట. మా వాడైతే నవ్వుతున్నాడు, ఇంట్రడక్షన్ చెప్పకుండా నువ్వు వీడియో స్టార్ట్ చేసేసావమ్మా అని చెప్పేసి. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్ కి వెల్కమ్ అండి. అయితే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే కొబ్బరి రొట్టె అయితే చేయబోతున్నాను. పప్పు రుబ్బేసాను, పిండి కలిపేసి పక్కన పెట్టాను. ఇదిగోండి, అయితే కొబ్బరి రొట్టె ఎలా చేయాలనేది మీకు చెప్తాను. చాలా రకాలుగా చేసుకుంటారు, చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు వరినోకి వేసుకుని కూడా చేసుకుంటారు అన్నమాట. రొట్టె కింద కాలుస్తారు, అదే అత్తమ్మ చేసేవారు. ఆ రొట్టె ముక్క అయితే మీకు గుర్తుందా, నానమ్మ చేసేది బన్ రొట్టు. నిజమేనండి, బన్ రొట్టె అనేవారు. ఇంత ముక్కల కింద కట్ చేసి ఎక్కువ దొంతగా చేసేవారు. నేను ఇప్పుడు అలా కాకుండా కొంచెం సపరేట్ గా చిన్న చిన్న అట్ల కింద వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్పు, ఇందులో ఇంతంటే ఇంత చింతకాడ, ఎక్కువ వద్దండి. చింతపండు తెలుసు కదా మీకు, అది సీడ్ లేనిది, కొంచెం పలుకులు దేమి లేనిది, మెత్తంది అయితే ఇంత చింతకాడ తీసుకుంటే సరిపోతుంది. నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అయితే చట్నీ చేసేసి రుబ్బేసుకోవడమేనండి. మిక్సీ పట్టేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, పచ్చడి అయితే నలిగిపోయింది అన్నమాట. కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. పచ్చెనపప్పు చూపించిన తాలింపు, పచ్చెనపప్పు, మినపప్పు, తొక్కపప్పు అయితే ఇంకా బాగుంటుంది, లేదంటే సాయి మినపప్పున్నా వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి. ఇంకెక్కువ అక్కర్లేదండి, ఆల్రెడీ మనం కారం అది వేస్తాం కాబట్టి. ఇదిగోండి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కొంచెం వేగి కాదు, చట్నీ మనకి నలిగిపోయింది, తీసేస్తున్నాను. ఇదిగోండి, మనకి కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి కొంచెం పచ్చగా ఉంటుంది. కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకుని కమ్మగా తినాలనుకుంటే ఇది ఇలా వైట్గా ఉంటుంది అన్నమాట. కొబ్బరి పచ్చడి అయితే రెడీ. ఈ తాలింపు ఉంది కదండి,
చక్కగా దీంట్లో వేసేసుకోవడం. ఇంత పెద్ద కళాయి అక్కర్లేదు తాలింపుకి, అంటే నేను ఎలాగో ఇంకా వాడతాను కాబట్టి ఇది వేసేసుకున్నాను. హోటల్ స్టైల్లో కొబ్బరి పచ్చడి రెడీ. చూసారా, మంచి ఎమ్మీగా ఉంటుంది. ఇంకా నిండా ఉంది కాబట్టి ఇలా ఉంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి మామూలు మినప్పిండి మీకు చెప్పాను కదా, 1 కేజీ గుళ్ళు తీసుకుంటే 3/4 కేజీ మనకి ఇడ్లీని ఒక కలుపుకుంటే సరిపోతుందని. ఇదిగోండి, అయితే కొద్దిగా జీలకర్ర, నేను ఉప్పు కూడా కలిపేసాను. కొంచెం పిండి తీసుకున్నాను. కొబ్బరి చూడండి ఎంత వేస్తున్నాను. మిక్సీ పెట్టేశాను. తురుముకున్నా కూడా బాగానే ఉంటుంది. కొంచెం ముదురుగా ఉన్నది బాగుంటుందండి. లేతగా ఉన్నదానికన్నా ఇది ఇలా ముదురుగా ఉండాలన్నమాట. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇందాక తీసానండి పైనుంచి, మళ్ళీ మీకు ఇప్పుడు చూపించాను కదా ఇందాక నేను. అదిగోండి ఇదే మాట తవా అయితేనే. ఇది మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత అట్లు వేసేసుకుంటూ ఉంటే చక్కగా వచ్చేస్తుంది. అసలు కొబ్బరి రొట్టె అయితే మూకిట్లో కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను 2 అట్లోని 2 వేస్తున్నాను అనమాట. 2 రకాలు వేస్తున్నాను. ఒకటి ఊతప్ప వేస్తున్నాను నా స్టైల్లోని, ఇంకోటేమో కొబ్బరి రొట్టె కాలుస్తున్నాను. కాబట్టి యువతల పక్కనేమో కొబ్బరి రొట్టు ఇనుప మూకిట్లో వేస్తున్నాను. ఈ తవా మీదేమో మనకి ఇప్పుడు ఊతప్ప వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం హీట్ ఎక్కేదాకా ఉంచాను పెనం అయితేని. తవ మీదేమో ఊతప్ప వేస్తున్నాను. మన ఐరన్ మూకుట్లోనేమో కొబ్బరి రొట్టె వేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను మీకు. ముందుగా కొబ్బరి రొట్టె వేసేసుకుందాం. సాల్ట్, జీలకర్ర, కొబ్బరి, తురిమిన కొబ్బరి వేసి ఇందులో వేస్తున్నానండి. నేను స్మాల్గానే వేస్తున్నాను. కొంచెం మన దిబ్బరట్లా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం సిమ్లో పెట్టి చిన్న అట్లే వేస్తున్నాను. మరి ఊతప్ప వేయాలి కదా. ఊతప్ప కంటే మాకు ఇక్కడ బాగా ఫేమస్ మాట ఇంకా ఊతప్పు, పెసరట్టు అదిని. నేను చిన్న సైజులోనే వేస్తున్నాను. లావుగా దలసరిగా కూడా వేస్తారు ఊతప్ప అంటేని. దగ్గర చూపించడానా. ఇదిగోండి పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నగా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా దీనిపైన ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసి ఇలా క్యారెట్ తురుముకొని, క్యారెట్ ఇష్టపడితే కనుక క్యారెట్ కూడా వేసుకోండి. క్యారెట్ కూడా వేస్తారు మాకు. హోటల్లో స్టైల్లో అయితే ఇలాగే వేసుకుంటారు. అయితే క్యారెట్ అయిపోయింది కదా, ఇంకా ధనియాల పొడి, మసాలా పొడి మాట. ఇది ఊతప్ప మీద వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కరివేపాకు పొడి వేస్తాం కదండి, అది మాట మనం ఏం చేసుకున్నాం కదా ఆ పొడి. ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా. అలాగే లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్, కారం. ఇలా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. మనకి అది కమ్మగా ఉంటుంది కాబట్టి కొబ్బరి పచ్చడి. ఇలా కారం కూడా వేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటారు అన్నమాట. ఇలా అట్ల పెనం తీసుకొని ఇలాగా నూనె అయితే వేయాలి ఈ చివర్ల. మనకి దోరగా కాలాలన్నమాట. ఇక్కడ ఇది కూడా అంతే, మూత పెట్టేసుకోవాలండి. నేను ఇప్పుడు ఈ 2 వేసి చూపించాలి కాబట్టి మీకు టకటగా వేసేసాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను. అలాగే దాని మీద కూడా ఆవిరికి చక్కగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టానా లేదో అలా అయిపోయిందండి అట్టు. చూసారా చక్కగా దోరగా కాలింది. రెండో పక్క కూడా కాలిన తర్వాత తిరగేసేసుకోవడమే. ఇవ్వండి ఊతప్ప అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మళ్ళీ ఆయిల్ వేసుకోవడం, మళ్ళీ మామూలుగా అన్నీ వేసేసాక మళ్ళీ చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో టిఫిను ఇదండి. ఊతప్ప వేస్తున్నాను, అలాగే కొబ్బరి రొట్టె కూడా
కాసేపు అంటే మూకుట్లో వేసిన తర్వాత కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి చక్కగా అట్టొచ్చేస్తుంది. వేడి వేడి మీద మట్టికి తీసామంటే ఇనప మూకటి మీద అది ఈడిపోతుంది అనమాట అండి. కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఉంచాను. ఈ లోపల రెండో ఊతప్ప అయితే రెడీ అయిపోయింది అన్నమాట. మొత్తం అన్నీ అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను. కొబ్బరి రొట్టెలు 2 వేసానండి. అసలు స్పెషల్గా చెప్పండి అవే ఎక్కువ వేయాలి, కానీ రేపు పొద్దున్న వేసుకుంటాం. ఇంకొంచెం పిండి ఉంచేసుకున్నాను. ఊతప్ప అయితే ఇప్పుడు వేసేసానండి. ఊతప్ప దా కొబ్బరి రొట్టు ఒక చిన్న ముక్క టేస్ట్ చూడు, నీకు నచ్చితే మళ్ళీ వేసుకో, ఓకేనా? ఈ ఊతప్ప ఎలాగో నువ్వు ఎప్పుడు టేస్ట్ చేస్తావు కాబట్టి ముందు కొబ్బరి రొట్టు టేస్ట్ చేయి. కొబ్బరి రొట్టు చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడు వేసి నేను పెట్టలేదు, అంటే మేము తిన్నాం, అమ్మమ్మ వాళ్ళు వేసేవారు చిన్నప్పుడు. మా చిన్నప్పుడు నానమ్మ వేసేది వరుణోకేసి. ఒక్క నిమిషమే నేను వస్తాను ఉండవే, మూవీ చూడండి. నన్ను మూవీ పెట్టుకున్నదండి, నేనేమో వీడియో తీసుకుంటున్నాను కదా. కొంచెం భైరవ కోణం మూవీ అయితే చూస్తున్నాను అనమాట. కొంచెం హర్రర్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, కొంచెం చూస్తాం ఇంట్రెస్ట్. కానీ మా పెద్దోడికి ఎంత భయమో హర్రర్ సినిమా. మాకు ఆపోజిట్ మాట వాడు. నువ్వు చూస్తా కదా? మా చిన్నోడు చూస్తా. అందరూ కలిసి ఒక్కడే చూడలేడు. నేను మటుకు ఒక్కదానివైనా చూసేస్తాం మేము. మాకు భయం ఉండదు. క్యూరియస్ అంటే ఏమవుతుంది అని దెయ్యం సినిమాలు బాగా చూస్తాం. ఇంగ్లీష్లో ద కంజూరింగ్ కదా, చాలా చూసేస్తాం మొత్తం. అది ఇంకా భయంకరంగా ఉంటుందండి బాబు. నన్నైతే నన్నేనా సినిమా. ఇంగ్లీష్ మూవీస్ అందరూ చూడరు, కొంతమంది చూస్తారు, కానీ ఇంగ్లీష్ మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తెలుగులో కాంచినట్టు బెలే ఉంటది. కొబ్బరి రొట్టె నాకు నేను వేసుకుంటాను. ఆ ప్లేట్లు స్పూన్ ఇవి, ఈ స్పూన్ ఇవి చెప్తాను. అవును, అంటే అమ్మమ్మ వాళ్ళు కొబ్బరి చెట్లు ఇది అంటే ఇప్పుడు ఎవరికైనా అంతే అండి. దొడ్లో కొబ్బరి చెట్లు లేకుండా ఉండేది కాదు. కోనసీమలో ఇంక ప్రతి ఇంట్లో ఒక చెట్టు అనేది ఉంటుంది. కొబ్బరికాయ పచ్చడితోటే తినేసి ఎలా ఉంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగుందా? చాలా బాగుంది అసలు. నాకైతే తింటుంటే నచ్చింది. ఉత్తిదే తిని చూస్తాను, టేస్ట్ తెలుస్తుంది. మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంటుంది. చాలా బాగుందండి, నిజంగానే బాగుంది. కొబ్బరి రొట్టె అయితే మా అమ్మలు వీడియోలో చూసి నోరు ఊరిపోతుంది అంటారు ఇప్పుడు. ఒకప్పుడు మనకి ఇవే పిజ్జాలు, ఇప్పుడంటే పిజ్జాలు వచ్చినాయి కానీ ఒకప్పుడు ఇవే మనకి. కొబ్బరి రొట్టె చాలా టేస్ట్ ఉంటుందండి, కాలుస్తాం కదా. చాలా బాగుందమ్మా కొబ్బరి రొట్టె అయితే, చాలా టేస్టీగా ఉంది. కొబ్బరి చట్నీ కూడా మనకి హోటల్ స్టైల్లో చేసుకోవాలంటే కొంచెం గులసెనపప్పు తగ్గించి, కొబ్బరి ఎక్కువ తగలాలనుకుంటే 2 కప్పులు కొబ్బరి వేసుకుని 1 కప్పు గులసెనపప్పు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా జీలకర్ర, అంతేనండి. ఇంకా యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చేస్తే తాలింపు మట్టుకు మిస్ అవ్వద్దు. తాలింపు వేస్తే ఇంకా లుక్ వేరేగా ఉంటుంది అన్నమాట. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్స్. ఊతప్పు ఎలా ఉంది? ఊతప్పు అన్నీ ఉన్నాయనుకోండి ఇలా వేస్తాను, ఏమీ లేకపోతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కారం జల్లేస్తాను. కారపొడి ఉందంటే కనుక ఇంకా స్పెషల్గా టిఫిన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇలా చేసుకుంటాను అనమాట. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్. అయితే సాయంత్రం మాకు ఇది సరిపోతుంది ఒక్కొక్కట్టు. ఇది మరి వాళ్ళకి నచ్చింది అంటున్నారు, తింటారు, సరే సరే. లేదంటే మల్లాడికి కూడా బాగుంటుంది, ఇలా వేడివేడిగా కన్నా మల్లాడి టేస్ట్ బాగుంటుంది. నైట్ వేసేసి చాలామంది పొయ్యి మీద మూకిట్లో మూత పెట్టేసి ఉంచేసేవారు, ఉదయాన్నే కట్ చేసేది చక్కగా టిఫిన్ కింద కూడా పెట్టేవారు. ఇంకొకటి ఏంటంటే ఆ కొబ్బరి రొట్టెలోకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. బెల్లం పానకం, చెరుకు పానకం ఇంట్లో ఉంది, వాళ్ళు అడిగితే పెడతాను. చెరుకు పానకం నంచుకుని తెలుసు, తీసాను ఆల్రెడీ.
ఒకవేళ చూడండి, మీకు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో మీకు చాలా చెప్తున్నాను కదా, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.